హాయ్ వ్యూయర్స్, దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికోస్. మీరు చూస్తున్నారు పొలిటికోస్ వినోదం. గత కొద్ది రోజులుగా మనం కృష్ణానగర్ గాథలు అనే సిరీస్ అనేది స్టార్ట్ చేసాం. అందులో 24/7 క్రాఫ్ట్స్ అనేది ఉంటాయి. ఒక మూవీకి కానీ ఒక సీరియల్కి కానీ ఏమైనా చేయాల్సి వస్తే ఈ 24/7 క్రాఫ్ట్స్ అనేది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. కాబట్టి అందులోనూ మేకప్కి కూడా చాలా మంచి ప్రాముఖ్యత ఉంది. కాబట్టి మేకప్కి సంబంధించిన ప్రోడక్ట్స్ ఎలా ఉంటాయి మార్కెట్లో, ఎవరెవరు ఎలాంటివి కోరుకుంటారు, ఆ తదితర అంశాలన్నీ కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ఉన్న ఒక షాప్లో ఆ షాప్ ఓనర్తో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. హలో అండి, మీ పేరు? నా పేరు మురళి అండి. ఓకే, మురళి గారు. సో జనరల్గా మేకప్ ప్రోడక్ట్స్ అంటే ఆడవాళ్ళకి బాగా ఇష్టం. అఫ్ కోర్స్ ఇప్పుడు అంటే కృష్ణానగర్ అంటే అన్నిటికీ అడ్డా. సో సీరియల్స్కి కానీ మూవీస్కి కానీ కూడా మనం ప్రోడక్ట్స్ అన్ని తీసుకుంటూ ఉంటాం. మీకు అట్లా ఆర్డర్స్ ఏమైనా వస్తాయండి? ఆర్డర్స్ రావడం అంటే ప్రతి సినిమా కూడా నేనే ఇస్తానండి. ఓకే. చిన్న సినిమా అంటే చిరంజీవి, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఎవరి సినిమాకైనా మన స్టోర్ నుంచి మెటీరియల్ పట్టుకెళ్లాల్సింది. ఇది యాక్చువల్గా 2013లో ఈ స్టోర్ మేము ఓపెన్ చేసామండి. 2013 ఇప్పుడు లాస్ట్ ఇయర్ కూడా 12 years యానివర్సరీ అయింది. ఇప్పుడు ఇయర్ 13 years యానివర్సరీకి ప్లాన్లో ఉన్నాను. సో ఇన్ని ఇయర్స్ నుంచి అంటే అప్పట్లో ఇంత టెక్నాలజీ ఇవన్నీ లేవు కదా సార్. సో ఇప్పుడంటే అంత బ్రాండ్ వైజ్ వస్తున్నాయి, చాలా డిఫరెంట్ షేడ్స్ వస్తున్నాయి. ఇవన్నీ కలెక్టివ్గా తీసుకోవాలి అని అనుకుంటే అసలు ఆర్డర్స్ వైజ్ వచ్చినప్పుడు మీకు ఎట్లా చెప్తారు? యాక్చువల్గా మేము ప్రతిదీ కూడా టెస్ట్ చేస్తాం. ముందు టెస్ట్ చేసిన తర్వాత ఆ ప్రోడక్ట్లోని దమ్ముంటేనే మా దగ్గర పెడతామండి. ఎందుకంటే హైదరాబాద్ మొత్తం మీద కలర్ కాస్మెటిక్స్ నా దగ్గర ఉన్న బ్రాండ్లు ఎక్కడ కూడా లేవండి. ఫస్ట్ మేము బాగా కలర్ కాస్మెటిక్స్ మీద ఫోకస్ చేసామండి. ప్రతి హీరో, చిన్న హీరో, పెద్ద హీరో, ఏ హీరో కానీ సరే మా స్టోర్ నుంచి మేము మెటీరియల్ సప్లై చేస్తూ ఉంటామండి. ఓకే. సో మెటీరియల్ సప్లై చేసే ఆ ప్రాసెస్లో అంటే ఇన్ని డేస్ అని ముందుగానే మీరు అనుకుంటారా? ఆర్డర్స్ వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన ప్రకారం మంత్స్ వైజ్ కూడా ఉండొచ్చు, ఎట్లా ఉంటుందండి? ఎందుకంటే 1 or 2 days మాకు ముందు చెప్తారండి, మేము ఇస్తాం, వెంటనే మాకు పేమెంట్ చేస్తారండి. వెంటనే మేము వెళ్ళి డైరెక్ట్గా కంపెనీ నుంచి పేమెంట్లు తీసుకుంటాం. ఎప్పటికీ ఏం కావాలంటే మాకు రెగ్యులర్గా వస్తుంటారు. ప్రతి సాంగ్కి ఇన్ని మీటర్లు కావాలి, సినిమాకి ఇన్ని మీటర్లు కావాలని చెప్తుంటారు. అవి మేము రెగ్యులర్గా వాళ్ళకి సప్లై చేస్తూ ఉంటాం. నెక్స్ట్ సీరియల్స్కి కానీ ఛానల్స్ కానీ హైదరాబాద్లో ఉన్న అన్ని ఛానల్స్కి సీరియల్స్కి అన్నింటిలో కూడా మేము సప్లై చేస్తుంటాం. అంటే మీ దగ్గర కొంతమంది పీపుల్ కూడా ఉన్నారు, వచ్చే వాళ్ళకి వేస్తున్నారు, మేము చూసాము. సో ఆ ప్రాసెస్ అంతా ఎట్లా అండి? అంటే ప్రతి ఒక్కరు కూడా మా దగ్గర ఉన్న స్టాఫ్ అందరూ కూడా మంచి ఎక్స్పెక్ట్. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా ఫస్ట్ మేము ఆ బ్రాండ్ మీద అవగాహన ఉండి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళు మేకప్ చేస్తారండి. ఇందువల్ల ప్రతి ఒక్కరికి కూడా అవగాహన ఉన్న స్టాఫ్ని మాత్రమే మా దగ్గర ఉంటారండి. ఓకే. ఓన్లీ మూవీస్ ఇవి మాత్రం కాకుండా బయట ఏమైనా ఈవెంట్స్ ఉంటే అక్కడ కూడా పంపిస్తూ ఉంటారా మీ పీపుల్? అంటే అకాడమీస్ ఉంటాయండి. అకాడమీస్ హైదరాబాద్లో బెస్ట్ అకాడమీస్ ఏవైతే ఉన్నాయో అకాడమీస్ అన్నింటికి మేమే మెటీరియల్ సప్లై చేస్తాం. నెక్స్ట్ సీరియల్స్కి, ఛానల్స్కి అన్నింటికి కూడా మా స్టోర్ నుండి మెటీరియల్స్ వెళ్తుంటాయండి. ఓకే. అపార్ట్ ఫ్రమ్ మూవీ, సీరియల్స్ ఇవన్నీ కాకుండా మా అలాంటి ఒక కామన్ పీపుల్ వచ్చి తీసుకోవాలనుకోండి, ఎలా ఉంటాయి రేట్స్ పరంగా కానీ బ్రాండ్ వైజ్ కానివ్వండి? బ్రాండ్స్ మీ ఇష్టం అండి. ఎందుకంటే మీ బడ్జెట్ ఫస్ట్ అడుగుతామండి, ఎంత బడ్జెట్ ఉండాలంటే ఆ బడ్జెట్ని పట్టిస్తాం. బ్రాండ్స్ అన్నీ కూడా ఇంకొక విషయం ఏంటంటే గౌతమ్ కాస్మెటిక్స్లో ఓన్లీ ఒరిజినల్స్ మాత్రమే దొరుకుతాయండి. కాపీ ప్రోడక్ట్ అనేది మా దగ్గర ఉండదు. అందువల్ల ఇది 13 years బట్టి మేము నిలబడిగలం. ఎవరు కస్టమర్ వస్తే మా వాళ్ళు తీసుకుంటారు. తీసుకొని మీకు ఏం కావాలి మేడం అని చెప్పేసి మాట్లాడి వాళ్ళకి ట్రయల్ చేసి వాళ్ళకి ఇచ్చే ప్రోడక్ట్ ఎలా యూజ్ చేయాలో ఏంటి అని చెప్పి ట్రైన్ చేసిన తర్వాత మాత్రం వాళ్ళకి ప్రోడక్ట్ ఇస్తారండి. ఓకే. మేకప్ అంటే బేసిక్ థింగ్ ప్రైమర్ దగ్గర నుంచి అన్ని హెయిర్ స్టైలింగ్స్ ఇవన్నీ సంబంధించి అన్నీ ఉంటాయి మన దగ్గర. ఓకే. రీజనబుల్ రేట్స్ అంటారా, లేకపోతే మార్కెట్ వైజ్ చూసుకుంటే ఎక్కువ అంటారా, ఎలా ఉంటాయి? మార్కెట్లో అందరికన్నా నా దగ్గర బెస్ట్ ప్రైస్ ఉంటాయండి. ఎక్కడ కూడా డిస్కౌంట్స్ ఉండవు. డిస్కౌంట్స్ ఉన్న 5%, 10% ఉంటుంది. కానీ నా దగ్గర అందరికన్నా బెస్ట్. నా కాన్సెప్ట్ ఏంటంటే కస్టమర్స్కి మనం బెస్ట్ ఇవ్వగలగాలి. బెస్ట్ ఇవ్వగలిగితేనే మన స్టోర్కి వస్తారు. యాక్చువల్ సమ్మర్లోని మ్యాక్సిమం మిగిలిన స్టోర్లోని డే టైం కస్టమర్స్ రావాలంటే కష్టం ఉంటుంది. నాకు ఈ టైంలో కస్టమర్స్ ఎలా ఉన్నారంటే దాన్ని బట్టి ఆలోచించుకోండి. ఎందుకంటే బెస్ట్ ఉంది కాబట్టి నా దగ్గరికి వస్తారు. బెస్ట్ లేకపోతే నా దగ్గర రాదు. నా దగ్గర ఓన్లీ రెండే కాన్సెప్ట్, బెస్ట్ ప్రైస్ ఇవ్వాలి, ఒరిజినల్ ప్రోడక్ట్ ఇవ్వాలి. ఈ రెండే కాన్సెప్ట్ తోటే మా స్టోర్ నడుస్తుంది. అంటే మీరు 13 years నుంచి రన్ చేస్తున్నారు కాబట్టి జనరల్గా ఒక కస్టమర్ కానివ్వండి, ఒక ఈవెంట్ కానీ, ఒక మూవీ కానీ, ఒక సీరియల్ కానీ ఎవరైనా వచ్చి అడిగినప్పుడు మీకు అసలు ఈ ప్యాషన్ వాళ్ళ త్రూ వచ్చిందా, ఆర్ఎల్స్ మీకు వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి కొత్త బ్రాండ్స్ అన్నీ వస్తున్నాయా మార్కెట్లో, ఎలా తీసుకున్నారు? అంటే యాక్చువల్గా రెగ్యులర్గా నాకు తెలిసి ప్రతి 1 monthకి 2 monthsకి కొత్త బ్రాండ్స్ వస్తాయి. కానీ ఆ కొత్త బ్రాండ్స్ వచ్చిన తర్వాత ఆ బ్రాండ్స్ మేము ఫస్ట్ ట్రై చేస్తాండి. ఆ బ్రాండ్ ఎలా ఉందా, ప్రోడక్ట్లో దమ్ముందా లేదా చూసిన తర్వాత ప్రోడక్ట్ బాగుందంటే మేము మా స్టోర్లో పెడతాం. ప్రోడక్ట్ బాగోకపోతే పెట్టాం. ఆ తర్వాత వచ్చి మేము కస్టమర్ సజెస్ట్ చేస్తాం, ఈ బ్రాండ్ బాగుందండి మీరు సజెస్ట్ చేసుకోండి అని చెప్పేసి మేకప్ ఆర్టిస్ట్కి స్కిన్ టైప్ చెక్ చేసి మేకప్ ఆర్టిస్ట్కి ఫస్ట్ ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు హైదరాబాద్లో బేబస్ అకాడమీలోనే మేకప్ ఆర్టిస్టులు ఎక్కువ ఉన్నారు. ఫస్ట్ వాళ్ళకి నేను సజెస్ట్ చేస్తాను, ఇదిగో అకాడమీస్కి వెళ్తాం, వెళ్ళి ఇగో ఈ ప్రోడక్ట్ బాగుందండి మీరు ఒకసారి ట్రై చేయండి అని చెప్పిన తర్వాత ప్రోడక్ట్ బాగుంటేనే చెప్తామండి.
ట్రై చేసిన తర్వాత వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్ ఇస్తారు కదా, ఓకే దాంట్లో ఏం లోపం ఉంటే చెప్తారు, లేదంటే ప్రోడక్ట్ బాగుందంటే అప్పుడు ఆ ప్రోడక్ట్ మా స్టోర్లో లాంచ్ చేసి వచ్చిన కస్టమర్స్కి అందరికీ కూడా ఇది ఇలా ఉంటుందండి అని చెప్పేసి బెస్ట్ ప్రైస్ ఇస్తాం. ఓకే, మీరు ఎందుకు ఈ ఫీల్డ్ని చూస్ చేసుకున్నారు? అంటే జనరల్గా చాలా ఉంటాయి కదా, సో పర్టికులర్ ఈ ప్రోడక్ట్స్ని ఆరల్స్ మేకప్ కిందికి వచ్చేసారు కాబట్టి, అది కూడా 13 ఇయర్స్గా కంటిన్యూస్గా రన్ చేస్తున్నారు కాబట్టి, ఏమన్నా ఇంట్రెస్ట్ ఉందా అండి మీకు మూవీస్లో కానీ ఇట్లా? అంటే ఇంట్రెస్ట్ నేను యాక్చువల్ సీరియల్స్లో హెయిర్ స్టైలిస్ట్గా చేసేవాడినండి. అది చేసేటప్పుడు నేను రోడ్డు మీద వస్తున్నప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది, మేకప్ స్టోర్ కృష్ణానగర్లో బెస్ట్ మేకప్ స్టోర్ అనేది లేదు, ఒకసారి పెడితే ఎలా ఉంటుందని ఆలోచనతో పెట్టి ఒక 6 months 7 months అయితే పెద్దగా బిజినెస్ లేదండి. ఆ తర్వాత అండి ఇది ఈ స్టేజ్ రావడానికి మేము మినిమం 4 to 5 years చాలా హార్డ్గా కష్టపడితే ఈ స్టేజ్లో వచ్చామండి. ఎందుకంటే చాలా హార్డ్ కష్టం మా ఇంట్లో అనిపించింది, ఇక్కడ మనం స్టోర్ పెడితే బాగుంటుంది, ఎలా ఉంటుందని ఆలోచనతో పెట్టాం. అది భగవంతుడి దయ వల్ల మా మేకప్ ఆర్టిస్టులు అందరూ కూడా మాకు మంచి ఛానల్లో మేకప్ ఆర్టిస్టులు అందరూ కూడా మంచి సపోర్ట్ చేయడం వల్ల, హెయిర్ స్టైలిస్టులు కానీ అందరూ సపోర్ట్ చేయడం వల్ల ఈరోజు మంచి స్టేజ్లో వచ్చింది మా స్టోర్. మీరు ఎన్ని ఇయర్స్గా ట్రైన్ అయ్యారండి దీని గురించి? హెయిర్ స్టైలిస్ట్గా కానీ మేకప్ ఆర్టిస్ట్గా కానీ ఎక్కడైనా నేర్చుకున్నారా? 1 year అండి. నేను 1 year ఫస్ట్ 1 year 2012లో నేను నేర్చుకున్న తర్వాత సీరియల్స్కి వెళ్ళి ఉన్నాను. ఆ తర్వాత వచ్చి స్టోర్ ప్లేస్ అండి. ఇప్పుడు 13 years స్టోర్. ఓకే, మీకు లైక్ మంత్లీ వైస్ బేస్ శాలరీ ఉంటుందా? ఎట్లా ఉంటుంది రెమ్యూనరేషన్? నేనే ఓనర్ అండి. ఇక్కడ సీరియల్స్కి కానీ మూవీస్కి కానీ మీరు డైలీ వేజ్ ఉంటుందండి. డైలీ వేజ్. ఓకే, సో మాక్సిమం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది? అంటే ఎంత సంపాదిస్తున్నారు మీరు దీంట్లో? అంటే అది ఇన్కమ్ అనేది దేంట్లో ఇంతవరకు సంపాదించుకోవచ్చు, ఒక మంత్ వెళ్ళిపోతుంది, నా ఫ్యామిలీ నీడ్స్ వెళ్ళిపోతాయి అని అన్నట్టుగా ఉంటుంది కదా, సో మీరు ఆ ప్రాసెస్లో ఉన్నారా ఆర్ఎల్స్ ఇంకా కష్టపడుతున్నారా? ఎలా కష్టపడుతూ ఉండాలి కదండి. ఇప్పుడు కాదు ఇది ఏంటంటే రన్నింగ్ చేస్తూ ఉండాలి, దీనికి ఎండింగ్ అనేది ఉండదు. మన హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడే ఎండింగ్ అవుతుంది, కానీ అప్పటి వరకు కష్టపడుతూ ఉండాలి. మనం ఎంత హార్డ్ కష్టపడితే దానివల్ల వచ్చి మన ఇన్కమ్ వస్తుంది. మీరు అన్నారు ఇందాక లైక్ స్టార్టింగ్లో 6-7 months అసలు ఏం లేకుండే, తర్వాత కొంచెం బిగ్గెస్ట్గా అయ్యింది అని చెప్పి, ఆ 6-7 monthsలో మీరు పడిన స్ట్రగుల్ ఎలా ఉంది? ఇప్పటికీ మీరు చేస్తున్నటువంటి స్ట్రగుల్ ఎలా ఉంది? అంటే అప్పటికి యాక్చువల్గా నేను అప్పుడు తీసుకున్నది 15,000 రెంట్, ఈరోజు 1 lakh రెంట్. మరి ఆ రోజుకి వచ్చిన బడ్జెట్కి అక్కడ సరిపోయింది, ఈ రోజు వచ్చిన బడ్జెట్కి ఎలా ఉంటుంది? అలాగే ఎందుకంటే మనం ప్రోడక్ట్ నాలెడ్జ్ పెంచుకొని బిజినెస్ అలాగే ఇంప్రూవ్ చేసిన కొద్ది స్ట్రబుల్ అనేది కామన్. బిజినెస్ ఈ బిజినెస్ కానీ ఏ బిజినెస్ అనేది స్టార్టింగ్ చేసి ఉంటే 100% స్ట్రబుల్ ఉంటుంది. కాకపోతే మనం దాన్ని డేర్ చేసి నిలబడగలిగాం అనుకోండి, బిజినెస్ బాగుంటుంది. డేర్ చేయలేకపోతే హ్యాపీ జర్నీ ఇంటికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది అంతే. ఓకే, అంటే మీకు ఖర్చులు అండ్ ఆల్సో దీని రెంట్, మీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సాలరీస్ ఇవన్నీ ఇవ్వంగా పొంగ మీకు ఓకేనా, సఫిషియెంట్గా ఉన్నారా, నేను సంపాదించే దాంతో నేను సంతృప్తిగా ఉన్నానన్న భావన మీలో ఉందా? 100%. ఎందువల్లంటే యాక్చువల్గా మనిషికి సంతృప్తి అనేది ఉండదు అయినా సరే, కానీ మనం సాటిస్ఫై అవ్వగలగాలి. మనం సాటిస్ఫై ఎందుకంటే మా కాన్సెప్ట్ ఏంటంటే మేము ఎప్పుడు కూడా వేరే స్టోర్ కోసం కానీ వేరే వాళ్ళ కోసం మా మైండ్ ఉండదండి. మన బిజినెస్ ఎలాగా ఇంప్రూవ్ చేయాలి, మనం ఎలా చూసుకోవాలి అని చెప్పి అదే మించుమించి ఒక 20 members స్టాఫ్ పనిచేస్తున్నారండి. వాళ్ళకి ప్రాబ్లం లేకుండా ఉండాలి, మాకు ప్రాబ్లం లేకుండా ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. అది మా కాన్సెప్ట్. అంతే తప్పించి వేరే వాళ్ళు నేనైతే 100% హైదరాబాద్ నేను ఎవరికి పోటీ కాదు, నాకు ఎవరు పోటీ కాదు, అలా కాన్సెప్ట్తో పనిచేస్తాను. 13 years బ్యాక్ ఎంతమంది పీపుల్ దీనికోసం వర్క్ చేశారు? 13 years బ్యాక్ అయితే నేను మా వైఫే స్టార్ట్ చేసాండి. ఆ తర్వాత ఒక 3 members వచ్చారండి. ఆ 3 members ఇంచుమించుగా ఒక 4 years 5 years ఉన్నారు. ఆ తర్వాత నుంచి ఇంతమంది ఎదిగారు. అంటే మీరు ఏమైనా లైక్ ప్రయారిటీ చూస్తారా, ఇలాంటి వాళ్ళకి మేము జాబ్స్ ఇస్తాము అన్నట్టుగా, లేకపోతే ఎలా తీసుకుంటున్నారు మీ దగ్గర జాబ్ ఇంతమంది? మాకు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అండి, ఎందుకంటే వీళ్ళందరూ కంపెనీస్ ఇస్తారండి. ప్రతి ఏ బ్రాండ్ కంపెనీ వాళ్ళు ఉంటారు, వాళ్ళ నుంచి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని తీసుకుంటారు. అంటే ఎక్స్పీరియన్స్ని బట్టి శాలరీస్ అవి ఇస్తారు. ఫస్ట్ వాళ్ళు ట్రైన్ ఇస్తారు, వాళ్ళు ట్రైన్ ఇచ్చిన తర్వాత ఆ ప్రోడక్ట్ మీద వాళ్ళకి నాలెడ్జ్ ఉన్న తర్వాత మన స్టోర్లో పెట్టుకుంటాం. స్టోర్లో పెట్టుకున్న తర్వాత ఇలా కస్టమర్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి మేకప్ అవి వేసి చూపించి ఇలా ఉంటుంది మేడం ఇదే అని చెప్పేసి సజెస్ట్ చేస్తారు. కస్టమర్కి ఏది బెస్ట్ అయితే తీసుకుంటాం. ఓకే, అంటే మీరు ఎవ్రీ మంత్ బిజీగా ఉంటారు అనుకోవచ్చా? ఎందుకంటే మూవీస్ కానీ సీరియల్స్ కానీ కొన్ని డేస్ ఆర్ కొన్ని మంత్స్ వరకు నడుస్తాయి, ఆ తర్వాత అది అయిపోతుంది. లేదంటే ఏమైనా ఈవెంట్స్ వస్తే మనం చేసుకుంటాం. సో ఎవ్రీ మంత్ మీరు బిజీగా ఉంటారా, ఏమైనా ఖాళీగా ఉంటారా ఎప్పుడైనా? అంటే గౌతమ్ కాస్మెటిక్స్ అనేది ఎవ్రీ మంత్ కాదండి, ఎవ్రీ మినిట్స్ బిజీగా ఉంటాం. మార్నింగ్ 9:30 to నైట్ 12:30 వరకు ప్రతిరోజు కూడా స్టోర్ ఓపెన్ ఉంటుంది. ప్రతిరోజు బిజీగా ఉంటాం, ఇంకొక రోజు అనలేదు. అందుకే ఏం చేస్తాంటే ఇల్లు మాత్రం ఒక 10 days మాత్రం హ్యాపీగా ఫ్యామిలీకి టూర్ కేటాయిస్తాం అంతే. 365 రోజులు కూడా భగవంతుడి దయ వల్ల మా మేకప్ ఆర్టిస్ట్ అందరూ. ఇలా ఉంటే మీరు వెళ్ళి లైక్ మీ పీపుల్ వెళ్ళి మేకప్ వేయడం అట్లాంటివి ఉన్నాయి? యాక్చువల్గా మా వైఫ్ కూడా మేకప్ ఆర్టిస్ట్ అండి. తను ద బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్. ఈవెంట్స్ సీజన్ వచ్చిందంటే మంచి ఈవెంట్స్ వస్తే బాగా మేకప్స్ బాగా చేస్తారు. తను ఒకసారి కస్టమర్ దగ్గరికి వెళ్ళారంటే 100% వాళ్ళే ఫీడ్బ్యాక్ ఇచ్చి రిఫరెన్స్ ఇస్తుంటారు. చాలా బాగా చేస్తారు. ఒక బ్రైడ్ని బట్టి 15,000 to 25,000 30,000 కలెక్ట్ చేస్తుంటారు. సో ఇప్పటి వరకు మీకు ఎవరు పోటీ లేరు, నాకెవరు రారు అన్న ఇదిలో మీరు రన్ అయిపోతున్నారు కాబట్టి ఇప్పుడు కూడా పోటీ రారు లేరు అని మైండ్ తోటి ఉండకూడదండి. ఎవరైనా పోటీ వస్తారు, కానీ మనం దాన్ని పోటీ అనకూడదు. మన పని మనం చేసుకుంటూ పోయానుకోండి
మన పని మనం చేసుకుని పోవాలి. మనం మన మైండ్లో ఆయన మనకు పోటీ లేదంటే వీళ్ళు మన పోటీ కాదు అనుకోండి, ఎప్పుడు కూడా అనుకోకూడదు. మనం ఎంత హార్డ్గా కష్టపడితే అంత ప్రతిఫలం ఉంటుంది. వేరే వాళ్ళ గురించి మనకు అనవసరం అండి. ఎందుకంటే మన మైండ్ సెట్ ఏంటి, మన బిజినెస్ ఎలా ఉంది, మన స్టాఫ్ ఎలా ఉన్నారు, మనం ఎలా ఉన్నారో ఆలోచించాలి. కానీ నేనేమంటానంటే పోటీ కాదంటే నేను ఎవరి కోసం ఆలోచించను. అందుకోసం నాకు ఎవరు పోటీ కాదని నేను చెప్పిన కాన్సెప్ట్ అంతే తప్పించి మీకు ఎవరు పోటీ కాదనే మాట మాత్రం అది రాంగ్ వర్డ్ అండి. ఎందుకంటే ఒకరు మించిన ఒకరు మించిన ఒకరు ఉంటారండి. ఇది మార్కెట్. ఏదో అంటారు కదా పుష్ప సినిమాలో లాగా చేయరాట, ఎవరైనా ఎప్పుడైనా ఆడుకోవచ్చు. కానీ మన ప్రయత్నం ఏం చేయాలంటే మనం బెస్ట్ కస్టమర్కి ఎంత బెస్ట్ ఇవ్వగలం, ఎంత మన వరకు మనం ఎంత హార్డ్గా కష్టపడగలం అనేది ఆలోచించుకొని మన పని మనం చేసిపోవాలి. అందుకోసం వేరే వాళ్ళ కోసం మనకు అనవసరం, మన పని మనం చేసుకోవాలి. ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా చెక్ చేసి తీసుకుంటాము అని అన్నారు కాబట్టి ఎవరైనా స్పెషలిస్ట్ ఉన్నారా దాన్ని చెక్ చేయడానికి కాల్స్ మీరే చూస్తారు? ఎందుకంటే యాక్చువల్గా మా వైఫ్ 100% తను మేకప్ ఆర్టిస్ట్ కానీ ప్రతిదీ కూడా తనకు నాలెడ్జ్ ఉందండి. ప్రతి ప్రోడక్ట్ మీద నాలెడ్జ్ ఉంది. నా దగ్గర ఒక 4 మెంబర్స్ స్కిన్కి స్పెషల్గా ఉన్నారు. వాళ్ళు ఏమో చేంజ్ చేస్తారంటే స్కిన్ ఏమైనా బ్రాండ్ వచ్చినట్టు, న్యూ బ్రాండ్ ఏమైనా వచ్చినట్టు నేను వాళ్ళు చెప్తున్నామా ఈ బ్రాండ్ వచ్చింది కదా దీనికోసం చెక్ చేయండి అంటే వాళ్ళు చెక్ చేసి ఫీడ్బ్యాక్ అది బాగుందని అంటేనే మన స్టోర్లో పెడతాం. ఫీడ్బ్యాక్ బాగోకపోతే పెట్టమన్నమాట. అలా ఫీడ్బ్యాక్ని చూసి పెట్టి కస్టమర్ కూడా మనం సజెస్ట్ చేస్తాం. ఎందుకంటే కస్టమర్ మనల్ని నమ్మి వస్తారు, బ్రాండ్ నమ్మి రారండి. మనల్ని నమ్మి వచ్చినప్పుడు ఏం చేయాలంటే కస్టమర్కి బెస్ట్ ఇచ్చామనుకోండి ప్రాబ్లం ఉండదు. బెస్ట్ లేకపోతే అనుకో రేపు పొద్దున వస్తారు, ఏంటి మీరు పలానా ప్రోడక్ట్ బాగుంది అన్నారు, ఇది బాగోలేదని అంటారు. అది మాత్రం ఇప్పటివరకు మా స్టోర్లో రాలేదు. ఎందుకంటే అందువల్ల బెస్ట్ సజెస్ట్ చేస్తాం. ఛానల్స్ చాలా వస్తున్నాయి కొత్తవి అంటే ఈవెన్ అది యూట్యూబ్ అయినా నార్మల్ శాటిలైట్ ఛానల్ అయినా కేబుల్ ఛానల్ అయినా కూడా స్క్రీన్ పైన అందంగా కనిపించడానికి కొంతమంది మేకప్ పర్సన్స్ని పెట్టుకుంటూ ఉంటారు. అలా మీ తరఫు నుంచి ఎవ్రీడే వెళ్ళి మేకప్స్ వేసిన వాళ్ళు అట్లా ఎవరైనా ఉన్నారా? ఆర్ ఎల్స్ అంటే యాక్చువల్గా ఇది సీరియల్ యూనియన్ ఉందండి, సీరియల్ మేకప్ యూనియన్ ఉంటుంది. యాక్చువల్ దానికి నేను జనరల్ సెక్రటరీ. మా కుర్రోళ్ళు అందరూ వెళ్తున్నారు ఛానల్స్ కానీ సీరియల్స్ కానీ అన్నింటికి వెళ్ళి వాళ్ళు మేకప్లు చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు అది కాక ఇంకా మేకప్ చేయడానికి ఏముంది, ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ అకాడమీలు అవి రావడం వల్ల ప్రతి ఒక్కరు కూడా మేకప్లు అమ్మాయిలు ఎక్కువ మేకప్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాబట్టి డిఫరెంట్ హెయిర్ స్టైలిస్ట్ ఉన్నారు, డిఫరెంట్ మేకప్ ఆర్టిస్టులు ఉన్నారు. అందరు కూడా వెళ్ళి వాళ్ళకి సీరియల్స్ కానీ ఏమైనా ఛానల్స్ ఏం కావాలంటే వెళ్ళి వాళ్ళు వెళ్ళి మేకప్ చేసి లేకపోతే బ్రైడల్కి వెళ్ళి లుక్ చూపించి వస్తారు. సో ఒకవేళ అప్కమింగ్ మీలాంటి బిజినెస్ పీపుల్కి ఆ తట్టు మేకప్ ప్రోడక్ట్స్కి సంబంధించిన ఏమైనా టిప్స్ ఇవ్వాలనుకుంటే టిప్స్ ఏముందండి, ఇప్పుడు ఎందుకంటే ఆన్లైన్లో వచ్చిన కానీ జనాలకి తెలియదు అంటూ లేదండి. ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ప్రోడక్ట్ మీద అవగాహన ఉంది, నాలెడ్జ్ ఉంది. ఎందుకంటే 90% ఇప్పుడు వన్ షాప్ అన్న టైం అయితే మేము 95% మేము సజెస్ట్ చేస్తాం ఇది తీసుకోండి. ఇప్పుడు వాళ్ళే వచ్చి ఆన్లైన్లో చూస్తాను రా ఇది ఉందండి అని చెప్పి అంటున్నారు. అది బెస్ట్ అనుకోండి, ఓకే అమ్మ ఉంది అది బెస్ట్ తీసుకున్నాను. ఒకవేళ అది కానీ బెస్ట్ కాకపోతే మేమే సజెస్ట్ చేస్తాం ఇది బెస్ట్ కాదండి, ఎందువల్లంటే ఆన్లైన్లో యాడ్లు వేస్తున్నారని మీరు భ్రమపడకండి, దానికన్నా ఇది బెస్ట్ ఇస్తాం. ఇది కానీ ప్రోడక్ట్ బాగోకపోతే మాకు రిటర్న్ ఇవ్వండి. ఎందువల్లంటే నా షాప్లో నేను ప్రోడక్ట్ ఇచ్చానంటే 100% బెస్ట్ ఇస్తామండి. ఇంకో కస్టమర్ ఫీడ్బ్యాక్ ఏం చెప్తామంటే ఆ ప్రోడక్ట్ బాగోకపోతే రిటర్న్ ఇవ్వండి అని చెప్తాం. ఏ స్టోర్లో కూడా అలా ఉండదు, ప్రోడక్ట్ బాగోకపోతే రిటర్న్ ఇవ్వండి అని. ఎందువల్లంటే ప్రోడక్ట్లో దమ్ము ఉంటేనే మేము ఇస్తాం. అందువల్ల రిటర్న్ అనేది మా దగ్గర రాదు. ఎందువల్లంటే మేము ఇచ్చే ప్రోడక్ట్ బెస్ట్ ఇస్తాం కాబట్టి రిటర్న్ అది రాదు. అందువల్ల మేము కస్టమర్ కూడా అదే చెప్తాం, మీకు ఓపెన్గా చెప్తానండి ఈ ప్రోడక్ట్ బాగోకపోతే మీరు రిటర్న్ ఇచ్చండి అని చెప్తాం. సో అందువల్ల రిటర్న్ వచ్చిన సందర్భంలో ఎక్కడి నుంచి ఉంటాయండి ఓవరాల్గా మొత్తం టాప్ టు బాటమ్ మనకు కావాల్సిన అన్నీ కొన్నాం 200 నుండి 4,000 5,000 6,000 వరకు కూడా ఉంది. కస్టమర్ వాళ్ళ నీడ్ని బట్టి ఉంటుంది. ఎప్పుడు కూడా ఉంటుంది, ఇప్పుడే కాదు ఏ టైంలో అయినా సరే అలా ఉంటుంది. ఎందువల్లంటే మనం బెస్ట్ ఇవ్వగలుగుతాం కాబట్టి కస్టమర్స్ మన దగ్గరికి వస్తున్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో విన్నాం కదండి, జనరల్గా మేకప్ ఆర్టిస్టులు కావాలండి, హెయిర్ స్టైలిస్టులు కావాలండి, మన చుట్టుపక్కల చాలా మంది ఉంటూ ఉంటారు. దట్టు ఇప్పుడు మనం వచ్చేసి గౌతమ్ మేకప్ ఆర్టిస్ట్ వాళ్ళని కలిసాం కాబట్టి 13 years నుంచి వీళ్ళు కంటిన్యూస్గా రన్ చేస్తున్నారు. ఈవెన్ కస్టమర్స్ అయినా సీరియల్స్కి అయినా మూవీస్కి అయినా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి వీళ్ళ దగ్గర నుంచే ప్రోడక్ట్స్ తీసుకుంటూ ఉంటారు. ఇన్ కేస్ అది ఎవరికైనా నప్పకపోయినా మళ్ళీ రిటర్న్ ఇవ్వచ్చు అనే ఒక కాన్సెప్ట్ కూడా పెట్టారు. ఆన్లైన్లో చూసి ఇక్కడికి వచ్చి తీసుకున్న కస్టమర్స్ కూడా రోజువారీ సంఖ్య పెరుగుతూనే ఉన్నారు. మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా కంటిన్యూస్గా ఈ షాప్ అనేది కూడా రన్ అవుతూ ఉంటుంది. సో ఒక మేకప్ ఆర్టిస్ట్ ఎలా కష్టపడుతుంటారు, మేకప్ బిజినెస్ మ్యాన్ ఎలా కష్టపడుతుంటారు, సీరియల్స్కి కానీ మూవీస్కి కానీ ఈవెంట్స్కి కానీ వాళ్ళు ఎలా వర్క్ చేస్తారో వారి మాటల్లో వినే ప్రయత్నం చేశాం కదా. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి పొలిటికోస్ వినోదం. దిస్ ఇస్ కీర్తన సైనింగ్ ఆఫ్ విత్ వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.